పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి కడపగడ్డపై నిర్వహిస్తున్న మహానాడు వేదికగా తెలుగుదేశం సరికొత్త పంథాకు శ్రీకారం చుట్టబోతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో మార్పుల ప్రతిపాదనపై అధిష్టానం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రజలే దేవుళ్లు అనే ఎజెండా కింద నా తెలుగు కుటుంబం అనే కాన్సెప్ట్ ను తీసుకురాబోతోంది. పార్టీ నినాదంలో కొత్తగా 6 అంశాలు ప్రతిపాదించనుంది. తెలుగుదేశం అధ్యక్ష ఎన్నిక మొదలు సంస్థాగత నిర్ణయాలు, విధి విధానాల ఖరారుకు మహానాడే వేదిక. అలాంటి మహానాడు వేదికగా ఈసారి టీడీపీని మరో 40 ఏళ్లు నడిపించడానికి అవసరమైన కీలక నిర్ణయాలు తీసుకున్నారా అంటే అధిష్టానం పెద్దల నుంచి అవుననే సమాధానం వస్తోంది. పార్టీ మూల సిద్ధాంతం స్ఫూర్తితో ప్రస్తుత ప్రజా అవసరాలకు అనుగుణంగా అనేక విధాన మార్పులు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ప్రతిపాదించిన కూడు గూడు గుడ్డ సిద్ధాంతం నుంచి స్ఫూర్తి పొంది మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీ విధానపరమైన మార్పులకు శ్రీకారం చుట్టనున్నారు. ఎన్టీఆర్ హయాంలో ఆత్మాభిమానం, చంద్రబాబు హయాంలో ఆత్మవిశ్వాసం అనే నినాదాలు పార్టీ భవిష్యత్తుకు పునాది వేశాయి. ఇప్పుడు ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ భవిష్యత్తును నిర్దేశించే నినాదాలు రూపొందించాల్సిన తరుణం వచ్చిందనే చర్చ జరుగుతోంది. మహిళలు, రైతులు, యువత, సామాజిక న్యాయం, కార్యకర్తల సంక్షేమం వంటి అంశాల అజెండాగా అన్ని వర్గాల్ని ప్రతిబింబించేలా 6 కీలక అంశాల్ని కడప మహానాడులో ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి. తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడం, మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లి తెలుగువారు ఎక్కడ ఏ రంగంలో ఉన్నా నెంబర్ 1 గా ఎదగాలనే లక్ష్యంతో నా తెలుగు కుటుంబం ఐడియాలజీని ప్రతిపాదించనున్నారు. ఇక స్త్రీ శక్తిని 2వ అంశంగా తీసుకోనున్నారు. మహిళా సాధికారత, శక్తిని చాటేలా స్త్రీ శక్తి పేరుతో ఈ వర్గానికి మద్దతివ్వనున్నారు. ఇక 3వ అంశం పేదల సేవ, సోషల్ రీ ఇంజనీరింగ్. పేదరికం లేని సమాజం కోసం ఇప్పటికే అమలు చేస్తున్న P4 విధానానికి అనుబంధంగా ప్రత్యేకమైన కార్యాచరణ అమలు చేయనున్నారు. టీడీపీ ఆవిర్భావం తర్వాతే బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ప్రాధాన్యం దక్కింది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని కులాలకు సామాజిక సమన్యాయంపై ఐడియాలజీని రూపొందించనున్నారు. ఎస్సీ వర్గీకరణ వంటి అంశాల్ని అందరి ఆమోదంతో పూర్తి చేశారు. ఇలా ప్రతి వర్గానికి న్యాయం చేసేలా సోషల్ రీ ఇంజనీరింగ్ చేయనున్నారు. నాలుగో అంశంగా యువగళాన్ని ఎంచుకోనున్నారు. పార్టీలో యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు అవసరమైన చర్యలు, ఐడియాలజీపై చర్చించనున్నారు. రాష్ట్రంలో కొన్ని వర్గాలు, ప్రాంతాల్లో యువతకు సరైన అవకాశాలు లేక చిన్న ఉద్యోగాలకే పరిమితమయ్యారు. ఇలాంటి వారికి అవకాశాలు సృష్టించి ప్రపంచ స్థాయికి తెలుగు యువతను తీసుకెళ్లేందుకు నిరంతర ప్రణాళిక అమలు చేస్తారు. అన్నదాతకు అండా అనే నినాదాన్ని 5వ అంశంగా తీసుకోనున్నారు. రైతు లేకపోతే రాష్ట్రం లేదు, సమాజమే లేదనే నినాదంతో రైతుల జీవితాలు మార్చేందుకు ప్రాధాన్యమివ్వనున్నారు. జలవనరుల ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యమివ్వడం, సాంకేతికంగా రైతును బలోపేతం చేయడం, రాయితీలు ఇచ్చి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పంటలు పండించేలా చేయడంపై దృష్టి పెట్టనున్నారు. ఇక 6వ అంశం కార్యకర్తే అధినేత. దేశంలో ఏ పార్టీకి లేని విధంగా టీడీపీకి 1 కోటి మంది సభ్యులున్నారు. తెలుగుదేశానికి మొదట్నుంచి వెన్నుదన్నుగా నిలుస్తున్న కార్యకర్తలకు సంక్షేమం, వారికి చేయూత అందించేలా ఐడియాలజీ రూపొందించనున్నారు. కార్యకర్తే అధినేత అనేది ఇకపై తెలుగుదేశం పార్టీ నినాదం, విధానంగా ఉండనుంది. సీనియర్లను గౌరవించడం, యువతను ప్రోత్సహించడం, కష్టపడే వారికి మద్దతుగా నిలవడం వంటి కార్యక్రమాలు అమలు చేయనున్నారు. సంక్షేమం, గౌరవంతో కార్యకర్తే అధినేత అనేలా పార్టీ పనిచేయనుంది. పార్టీ సభ్యత్వం, సంస్థాగత నిర్మాణంపైన మహానాడులో చర్చించనున్నారు. క్లస్టర్ యూనిట్, బూత్, గ్రామ, వార్డు, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీల ప్రాధాన్యతల్ని వివరించనున్నారు. ఆయా కమిటీల్లో అత్యుత్తమ పనితీరు కనబర్చిన నాయకులు, కార్యకర్తల అనుభవాల్ని పంచుకోనున్నారు.